సార్ తాత మీరు కూర్చోండి. తాత నేను సీఎంని. ఈ అమ్మాయి పోయింది దాని చెల్లెలు. ఇంట్లో ఉండడానికి బెంబేలెత్తిపోయింది. తీసుకొచ్చానయ్యా. మీ పెద్ద కూతురు విషయంలో ఒక పొరపాటు జరిగింది. ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో మీరే చెప్పండి. ఆడు తప్పు చేశాడు, ఆడికి శిక్ష పడాలా అంతే బాబు. ఇంకేముంటుంది? మా అమ్మాయి తిరిగి రాదుగా. వెళ్ళొస్తాం బాబు. చీకటైపోతే మాకు బస్సులు దొరకవు. ఒక్క నిమిషం. నాకు కూడా ఎవరు లేరు. మీరు నాతో ఉండండి. అమ్మాయిని నేను చదివిస్తాను, పెళ్లి చేస్తాను, సొంత చెల్లిలా చూసుకుంటా. వద్దు బాబు. ఎందుకయ్యా? సీఎం గారు చెప్తున్నారు కదా. మాకు నమ్మకం లేదు దొరా. ఏమనుకో. సీఎం కన్నా పెద్ద ఎవరు లేరయ్యా.